అయోధ్య రామ రమ 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 ఆయన విఘ్నేశ పరమేశ విమలాగిరి వాస విఘ్నంబు కాకుండా చూడు పరమేశ విఘ్నేశ పరమేశ యమునాగిరి వాస విఘ్నము కాకుండా చూడు పరమేశ బ్రహ్మ పట్టమదేవి శారదా జగదంబ ఎదుగా తెమ్మందో తిరిగి రావమ్మ పట్నమదేవి జగదంబ పేరు రాజనందో తిరిగి రావాల అమ్మ విద్యా విద్యల కల్లా విద్యలకే గురువు సకల విద్యల కల్లా సరస్వతి గురువు విద్యలకల్లా విద్యలకి గురువు సకల విద్యలకల్లా సరస్వతి గురువు అమ్మ సరస్వతమయందు సాయమై వస్తేని పతిని పూజ గణముగా చేసి సరస్వతమయందు సాయవశ్రీరము గణపతి పూజ గణవిచ్చుతము అమ్మ భయపడ పండులకు నోడొక్క మెట్టు నోడొక్క మెట్టుకి నీకే వందనమమ్మ వండలకు నోడక మెట్ట నోడక మెట్టలకు నీకే వందనమమ్మ అమ్మ వ్యాపాజిత్తుల కింద తెలుస్తున్న తల్లి ఆడు చెట్టుల కింద సత్తమ్మ తల్లి చెట్టుల కింద తాడి చెట్టుల కాడ సత్తమ్మాడలు పొలమల్లో కాసావే పోలేరమ్మ తల్లి వందనాలే తల్లి నీ కొందనాలే కాసేవు పోలేరమ్మాడలు వందనాలే తల్లి నీ కొందనాలు అమ్మ దుర్గమ్మ నీ పూజ భక్తితో చేసా అమ్మడి పూజ భక్తితో చేసు వెంకటేశ్వర పూజ వేదిక చేసా పూజ వేడుక చేసు రంగమ్మ నీ పూజ మహిమగా చేసా అమ్మడి పూజ మహిమగా చేసు వందనాలమ్మ భజమాల దుర్గ మనులమ్మ తల్లి నీ కొందనాల మనులమ్మ తల్లి నీ కొందనాలు వేయగల తల్లి కొందనాల నాయన ఇప్పటి వరకు మనం పాడుకున్నది ఏమిటి బాబా ప్రయత్నం చేసుకున్నామండి గురువు గారు ఇప్పుడు చేసుకోవాల్సింది ఏమిటి మనకు విద్యాదానం చేస్తున్న గురువు గారు ప్రార్థన పాడాలండి గురువు లేనిదే విద్య అన్నారు అయితే విద్యాదానం చేసినటువంటి గురువు గారు ఎవరు అనుకోవచ్చు ఎవరండి నాయన వారు తూర్పు గోదావరి జిల్లా అవునండి వారి రామచంద్రపురం రాజండి మండలం వెల్లన్న గ్రామంలో వెంకటేశ్వరమ్మ. వారు వెళ్ళ గ్రామములందు వెంకటేశ్వరమ్మ. వన్నానికి కాపోలో వైకుంఠ విద్యాలు వారు వన్నానికి కాపోలో వైకుంఠ విద్యాలు వారి ఇంటి పని వారు ఉపనించినవారు వారు ఉపనించినారు పేరు దుర్గారావు మా గురువు చూస్తారమ్మా గీత దుర్గారావు గారంటే అంటే మీ నాన్నగారండి మా నాన్నగారే మా గురువు గారు అవునండి పూర్వం నుంచి కూడా కథలు చెప్పుకుంటా వస్తా ఉన్నాం ఆ వెల్ల గ్రామంలో పుట్టింది పేరు స్వామి వారి కథకి అవునండి అయితే నాయనా మా తాతయ్య గారు పెద్ద చెప్పేవారు అవునండి ఈత సుబ్బయ్య గారు అవునండి తర్వాత ఈత పెద్ద గబ్బు గారు మీ పెద్దనాన్నగారండి మా పెద్దనగారు ఈ స్వామి కథలు చెప్తా ఉండేవారు అవునండి వాళ్ళిద్దరూ కాలం చేసిన తర్వాత ఆ మా నాన్నగారి కథను నేర్పిస్తా ఉన్నారు అవునండి అయితే ఆయన దగ్గర నేను నేర్చుకుని ఆ ఈ దుర్గాదేవి ఆ శ్రీనివాస కళ్యాణ కథ చెప్పుకుంటూ వస్తా ఉన్నాను అవునండి అయితే నాయనా ఆ ఈ యొక్క దుర్గాదేవి జీవిత చరిత్ర నాకు నేర్పినటువంటి గురువు గారు ఎవరు అనుకోవచ్చు ఎవరండి వారి రావులపాలెం మండలం అవునండి దేవరపల్లి గ్రామం నివాసం వారు ఇంటి పరివాసం తెచ్చే ఈ పేరు జమారు. పేరు లక్ష్మణ్ రావు నా గురువు గారు. నివాసం చేస్తారు ఇది దుర్గాదేవి జీవిత చరిత్ర నాకు నేర్పినటువంటి గురువు గారే ఎవరండి వాసం శెట్టి లక్ష్మణ్ రావు గారు. అవునండి మా నాన్నగారు ఆయన ఎంతో ప్రాణ స్నేహితులండి. అవునండి అయితే నాయన నా తండ్రి నా గురువా నీ కొందనాల
అయితే నాయన ఆ. ఒక దైవ ప్రార్థన చేసుకున్నాం, అవునండి. ఒక గురువు ప్రార్థన చేసుకున్నాం. ఆ. అయితే నాయన ఇప్పటి నుంచి పాడబోయేది ఆ దుర్గాదేవి జీవిత చిత్ర కథగా చెప్పాలండి. అయితే నాయన ఆ. దుర్గాదేవి ఏ విధంగా పుట్టిందో, ఎలా పెరిగిందో, ఈ భూమండలంలో ఏ విధంగా ఉందో, ఆ. ఈ కోనసీమలో ఎంత ప్రబలంగా ఉంటుందో మీ అందరికీ కూడా విడి చెప్తాను తల్లి. అవునండి. అయితేనమ్మా ఆ. ఈ భూమి భూలోకాలు ఆ. పుట్టని క్రితం ఏంటండి అవును. మన భూదేవి తల్లి ఆ. ఏ విధంగా ఎలా జన్మించిందంటే, జన్మించిందండి? నాయనా, ఆ. అయ్యో భూమి భూలోకాలు పుట్టగా ముందు ఎవరు పుట్టిరమ్మా ఎవరు పెరిగిరా, ఎవరు పట్టేరమ్మా, ఎవరు పెరిగారు? అమ్మ ఎవరు పుట్టిరమ్మా ఎవరు పెరిగిరమ్మా, అయ్యో ఓంకారం ఏటి గంగమ్మ పుట్టి, ఎవరు పట్టేరమ్మా, ఎవరు పెరిగారు? ఓంకారం ఏడి గంగమ్మ పుట్టు. అమ్మ ఓంకారం ఏటి గంగమ్మ పుట్టి, అమ్మ గంగాలో పుట్టయ్యా తమర పూరమ్మ, ఓంకారం ఏడి గంగమ్మ పుట్టు. గంగల పుట్టాయి తమర కులమ్మ. అమ్మ గంగాలో పుట్టయ్యా తమర పూరమ్మ, ఆకులు పుట్టిందా తమర పువ్వు, గంగల పుట్టాయి తమర కులమ్మ. ఆకులు పుట్టింది తమర పువ్వు. చూస్తారమ్మా ఆ. భూమి భూలోకాలు పుట్టని క్రితమటండి అవునండి. ఓంకారం అనే శబ్దంతో గంగమ్మ పుట్టిందట. ఆ. గంగలో తామరకులు పుట్టాయండి. ఆకులో తామర పుష్పం పుట్టింది. ఇప్పుడు తామర పుష్పంలో నుంచి కాళికాదేవి పుడుతుందమ్మా. ఎలాగండి? చంటి పిల్లలు వెళ్ళిపోతారు, కొంచెం వెనక్కి కూర్చోండి నాయన, అవును. దయచేసి వెనక్కి కూర్చోండి అమ్మా. ఆ. గంగమ్మలోంచి ఆ. ఎవరు పుడుతున్నారా అంటే, ఎవరు పుట్టారండి? అయ్యో ఓంకారం అని హేసి శక్తి పుట్టిందా, శక్తి పుట్టిందా, ఓంకారం అని హేసి శక్తి పుట్టిందా, ఓంకారం అని హేసి శక్తి పుట్టిందా, ఎంత చక్కగా తల్లి కాళికాదేవా, ఎంత చక్కగా తల్లి కాళికాదేవా, పుట్టినదమ్మా, తామర పువ్వులో పుట్టినదమ్మా, పుట్టినదమ్మా, అలాగా ఉండాలి కాళికాదేవా, అలాగా ఉండాలి కాళికాదేవా, ఎంత చక్కగా తల్లి కాళికాదేవా, తల్లి కాళికాదేవా. భయపెట్టేకమ్మా, శాంతించాలి, శాంతించాలి మహాతల్లి. చూసారమ్మా ఆ. తామర పువ్వులోంచి ఆ. అలా కాళికాదేవి పుట్టిందటండి. అవును. కాళికాదేవి పుట్టి ఆ. ఆవిడ కొర్ర కాజా చిందా నూరు వచ్చిందమ్మా, ఎర్ర కాజా చిందా రెండు వచ్చిందా, కాజా బిందు కాజా బిందు అలా కొర్ర రెక్క చాచి కూడగట్టుకుందండి. ఎర్ర రెక్క దండు చాచి కట్టుకుంది. మహాతల్లి దండులో కూర్చున్నట్టండి. ఆ. ఏం చేస్తే బాగుంటుందని అవును. పోతుగాలిని తల్లి సృష్టించినారా, పోతుగాలిని తల్లి సృష్టించినారా, పోతుగాలిని తల్లి పరవడుతున్నా, చూసారమ్మా మహాతల్లి పోతుగాలు సృష్టించి అలా బలమరిల్లిపోతుందండి. ఆరుగాలు సృష్టించి అలా అడ్డుపెట్టిపోతుందండి. దండులో మహాతల్లి కూర్చుని ఉంది. ఆ. ఏమిటి ఆ. ఈ దండులో కూర్చుని ఇలాగే ఉండిపోవాలా, ఆ. ఏమి చేస్తే బాగుంటుంది అలాగనటండి. ఆ. ఈ మహాతల్లి ఆ. దండు లోపల ఆ. అలా 3 గుడ్లను సృష్టించింది గోవిందా. 3 గుడ్లను సృష్టించిన మహాతల్లి ఆ. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అయ్యో 3 గుడ్ల మీద దర్శన పోతుంది. ఎంత చక్కన తల్లి అయ్యని సత్తా. 3 గుడ్ల మీద ఎంత చక్కని తల్లి. 3 గుడ్ల మీద మహాతల్లి అనికపోతుందటండి. ఆ. దానిలో ఒక గుడ్డు అత మారిపోయింది. కాలు జారిన గుడ్డు కింద పడ్డాదా, చూసారమ్మా కాలు జారిన గుడ్డు గంగలో పడిపోయిందండి. గంగలో పడ్డ గుడ్డు. రాసిపోయిందండి. ఆ గుడ్డు ఏమైందంటే, అయ్యా కింద నా పేడు భూలోకమయ్యి, అయిపోడు పోయిందా ఆకాశమయ్యి, నా పేడు భూలోకమయ్యి, పైవేడు పోయిందో ఆకాశమయ్యి. అయ్యా మధ్యలో చందమామ ఏమయ్యేనమ్మా, సూర్యుడు చంద్రుడు వంశపోతారు, సూర్యుడు చందమామ ఏమయ్యేనమ్మా, సూర్యుడు చంద్రుడు అవలేనారు. చూస్తారమ్మా ఆ గుడ్డు పగిలిపోయేటండి. ఆ. పైన పేడు ఆకాశమైందండి. కింద పేడు భూమండలమైందండి. మధ్యలో ఉన్న చందమామ సూర్యుడు చంద్రుడే ఉదయించారు. సూర్యుడు చంద్రుడు ఉదయించారటండి. అవునండి. అయ్యో రాలిన రవ్వలు ఏమయ్యనమ్మా, రాలిన రవ్వలు ఏమయ్యనమ్మా, ఆకాశమందు చుక్కలయ్యాయా. చూస్తారమ్మా ఆ. రాలిన రవ్వలన్నీ కూడా ఆకాశం
ఆకాశానికి చుక్కలుగా ఏర్పడ్డాయి. ఆకాశ మార్గం చుక్కలుగా ఏర్పడినటండి అవునండి. బాబు. ఇంకా ఎన్ని గుడ్లు ఉన్నాయి? ఇంకా 2 గుడ్లు ఉన్నాయండి. 2 గుడ్లు ఉన్నాయి. అమ్మా క్లాస్ అయిపోయిన చూడండి మైకి. హలో హలో. ఇంకెన్ని గుడ్లు ఉన్నాయి బాబు? ఇంకా 2 గుడ్లు ఉన్నాయండి. పూత రాకుండా అడ్జస్ట్ చేయండి. ఎంత చక్కని తల్లి ఆయాలి సత్తా. 2 గుడ్ల మీద మహా తల్లి అనుకుతా ఉండేటప్పుడు కండి ఆ 2 గుడ్డ బద్దలాసిందా. చూసారమ్మా, 2 గుడ్డు బల్లున బద్దలాసిపోయిందండి. బద్దలాసిన బుద్ధిలోంచి పంచభూతాలు ఏర్పడినాయి. అగ్ని పుట్టింది, వాయువు పుట్టింది, గంగ పుట్టింది, చెట్లు చేమలు పర్వతాలై ఆ గంగ పారుతా ఉంది గోవిందా. అయితే నాయన సభా పూజలు ఆశ్చర్యంగా అడగవచ్చు. ముందుగా గంగ పుట్టింది అంటున్నారు గురువు గారు. మరి గంగ ఈ పాకడం ఏమిటండి అనుకుంటారు, అనుకోవచ్చు. నాయన భూదేవి తల్లి కింద, భూదేవి తల్లి పైన ఎడు చూస్తున్నా మన భూదేవి అటండి కోడిగుడ్డు ఆకారంలో ఉండిపోయిందమ్మా. అయితే నాయన అక్కడికి ఎన్ని గుడ్లు అయిపోయినాయి? 2 గుడ్లు అయినాయండి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 1 గుడ్డు ఉందండి. అమ్మ వంటే గుడ్డు ఏమైనా తల్లి మూడో గుడ్డు మీద మహాతల్లి అనుగుతా ఉండటండి. అనుగుతా ఉండేటప్పటికి తల్లి 7 గుడ్డు బద్దలాసిందా. చూసారమ్మా, మహాతల్లి అనుగుతా ఉంటే 3వ గుడ్డు బల్లున బద్దలాసిపోయిందటండి. బద్దలాసిన గుడ్డులోంచి ఈ 3 బాలలో జన్మించాడు గోవిందా. ఈ 3 బాలలో జన్మించిన తర్వాత ఈ మహాతల్లి ఏం చేస్తుందా? అయ్యా నిమ్మ చెట్టులు కాడా నాయన వెళ్ళని వస్తుందా. నాయన కుర్రోళ్ళు రాను రానంటే తీసుకొచ్చి బ్రతమాలు తీసుకొచ్చాం. నలిపించే ఈ 3 బాలని కూడా ఎంత కూడా 12 ఏళ్ల బాలకుమారి చేసింది మహాతల్లి. 12 ఏళ్ల బాలకుమారి చేసి ఈ 3 చూసి అనుకుంటుందట, ఏమని? ఈ 3 కూడా ఈ భూలోకంలో త్రిమూర్తులై ఉంటారు. వీళ్ళ 3 కూడా భూలోకంలో దేవుళ్ళని కొలుస్తారు. ముందు కలియుగం పుడతలుచోంది. కలియుగంలో మానవులు పుడతారు. మానవులందరూ కలిసి ఈ 3 కూడా దేవుళ్ళు అని కొలుస్తారు. అలాగనమ్మా, ముందుగా పెద్దవాడిని పిలిచింది. ఒరే బాబు, నీ పేరే ఈ భూలోకంలో ఈ కలియుగంలో బ్రహ్మదేవుడు. ఏం పేరు నాయన? బొమ్మదేవుడు. బొమ్మదేవుడు చక్కదేవుడు రా. బొమ్మదేవుడు కాదు, బ్రహ్మదేవుడు. అలాగని బ్రహ్మపట్నంలో అసిస్టెంట్ వాడిందా. రెండవని పిలిచింది. ఒరే బాబు, నీ పేరే ఈ భూలోకంలో కలియుగంలో మహావిష్ణువు. పైన కూర్చోనన్న, పైన కూర్చో. ఏం పేరు? మహావిష్ణువు. అయితే నాయన మహావిష్ణువు. అలాగని వైకుంఠ పట్టణంలో అసిస్టెంట్ గోవిందా. అందరికంటే చిన్నవాడు, 3వ వాడు. వాడిని పిలిచంటుంది మహాతల్లి. ఒరే బాబు, నీ పేరే ఈ కలియుగంలో భూలోకంలో గౌరీ శంకరుడు. ఏం పేరు?
కట్టప్ప నువ్వు కట్టప్పే ఆ, ఆవిడే బంతకప్ప మందకప్పని లాగేసింది ఇవాళ. వెనకాల ఉంది సిట్టుకప్ప అయితే నాయన నీ పేరే గౌరీ శంకరుడు. ఆ, ఏం పేరు? గౌరీ శంకర్. గౌరీ శంకరుడు. ఎస్. అయితే నాయన గౌరీ శంకరుడు అని అవును. ఆ పేరు పెట్టి కైలాసపట్నంలో అత్యంత గోవింద. ఎప్పుడైతే ముగ్గురికి కూడా మూడు లోకాలు రాసిచ్చిన మహాతల్లిటండి. అవును. ఏ ముగ్గురు ఎలా ఉన్నారా? ఈ ముగ్గురు కూడా అయ్యో ఎవరే రజ్జాలారా ఏలోతున్నారమ్మా, ఎవరు భ్రమలారా ఏలోతున్నారు, ఎవరే రజ్జాలారా ఏలోతున్నారు, ఎవరు భ్రమలవారు ఏలోతున్నారు, ఎవరు రాజ్యాల వారు ఏలుతా ఉన్నారు. ఎవరు భూముల వారు ఏలుతా ఉన్నారు. ఈ మహాతల్లి ఎక్కడుందా? అడవిలో తల్లి వండుకోయిందా, అడవిలో తల్లి వండుకోయిందా, అడవిలో తల్లి కలగలుగుతుందా, అడవిలో తల్లి కలగలుగుతుందా, అడవిలో తల్లి ఏమి జరిగిందా, ఏమి జరిగిందా, ఎన్ని రోజుల పాటు వండుకోయిందా, ఈ మహాతల్లి ముగ్గురికి మూడు రాజ్యాలు పంచిచ్చి అడవిలో మహాతల్లి ఉండిపోయిందటండి. అవును. అడవిలో ఆకలి బాధ ఎక్కువైపోయింది మహాతల్లికి. ఎన్ని తిన్నా ఆకలి బాధ తీరట్లేదు. అవునండి. అడవిలో తినడానికి ఏముంటాయి? పళ్ళు బలం ఉంటాయి, పళ్ళు బలా బట్టలు ఉంటాయి. ఎంత తిన్నా కదా లోపల పట్లలో బలా కాదు విజయదశమి కానీ 9 రోజులు నీసలేదండి. తిందిగా నాకు కంగారు పడకు. అయితే నాయన పళ్ళు పళ్ళ వృక్షాలు ఉంటాయి. ఎన్ని పండ్లు తిన్నా సరే మహాతల్లికి ఆకలి బాధ తీరట్లేదు. అవును. అయితే నాయన ఈ తల్లికి కలియుగము పెరగడానికి అవును. కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ అడవిలో ఒక వృక్షము పుట్టింది. ఆ వృక్షానికి ఒక పండు కాసింది. చూసింది మహాతల్లి. అవును. ఓహో ఎల్లి పండ్లు తిన్నా నాకు ఆకలి బాధ తీరట్లేదే, ఈ పండు ఏదో తింటే నాకు ఆకలి బాధ తీరుతుందేమోనని మహాతల్లి ఆ పండునలా భుజించింది. ఎప్పుడు అమ్మగట్టమంటే నువ్వు తింటున్నాడు రా. ఆరుగా ఆకలి ఎక్కువ చెప్పు. మధ్య మీ అమ్మ తింటే నువ్వు తినట్టేనా? లేదు అలా సౌండ్ దగ్గర మట్టుకు పుట్టు. రేపు పొద్దున్న జీతం మీ అమ్మ చెప్తే నీకు ఇచ్చినట్టేనా? అలా కాదు, చెప్పండి. మధ్యలో లేచి వాళ్ళ అన్నం కూడా తింటుంటాడు. కూడా తింటాడండి. చూడండి ఆయన. చెప్పండి. ఒరే బాబు, ఎప్పుడైతే మహాతల్లి వృక్షము కాసిన పండు తిందో ఈ మహాతల్లి కదండి కలియుగము పెరగడానికి కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ మహాతల్లి కదండి అప్పుడే పుట్టాయ కామవృక్షాల, అప్పుడే పుట్టాయ కామవృక్షాల, మహాతల్లికి కామవాంఛ కలిగింది. ఈ కామము తీర్చే పురుషుడు ఎవరు అలాగా అని చెప్పేసి చూసేటప్పటికి ఈ మహాతల్లికి ముగ్గురు కనిపించారు. వారే మొదటి వాడు బ్రహ్మదేవుడు. మేము గుడ్ మార్నింగ్ చెప్పావా? కూర్చొని ఆయన. రెండవ వాడే మహావిష్ణువు. గుడ్ మార్నింగ్. భయపెట్టేగమ్మా చెప్పాడు మార్నింగ్. ఇద్దరు అయ్యారు. ఇంకొకడు ఉన్నాడు. మూడో వాడే శంకరుడు. గుడ్ నైట్. గుడ్ నైట్ అంటే అందరూ వెళ్ళి పడుకుంటారు బాబు. కూర్చో. అయితే నాయన ఈ ముగ్గురు కూడా నన్ను పొందుతారు. నన్ను పొందుతారా? ఈ కలియుగంలో దేవుళ్ళుగా ఉంటారు. లేకపోతే వాళ్ళని హతమార్ చేస్తాను. ఈ ముగ్గురులో ఎవరొకరు నా కామము తీరుస్తారు. అలాగేనండి. ముందుగా మహాతల్లి బ్రహ్మలోకాల బయలుదేరింది. గోవిందా ఆడేటి పడేటి బ్రహ్మదేవుణ్ణి కళ్ళారా చూసి ఈ మహాశక్తి అంటుందట. ఏమనా? బాబు లోబడు బాబు బ్రహ్మదేవుడా, నాకైనా కామాలు పుట్టుకొచ్చాయి. పొందరా ఓ బ్రహ్మ పొందోగలియాలు. బ్రహ్మ
నా కామం పుట్టుకొచ్చిందయ్యా ఆ. నేను పొందవయ్యా పొందగలిగాను. అలాగనగాని ఆ. ఈ బ్రహ్మదేవుడు విని ఆ. అలా రెండు చెవులు మూసుకున్నాడు గోవింద అమ్మా నేను కన్నావు తల్లి ఆ. పెంచేవమ్మా ఆ. అమ్మ తప్పమ్మ నా తల్లి తగుదమ్మ తల్లి అవునా. అంతా మాటలకమ్మా అది సాక్షమ్మ అమ్మా ఆ. నువ్వు చూస్తే ఆ. మహా తల్లివా ఆ. కన్నావమ్మా ఆ. పెంచావమ్మా, ఆ. తల్లిని పొందినవాడు తల్లి కాదు. వద్దమ్మా ఆ. అన్నాడమ్మా అవును. ఆ మాటలు విన్న మహాతల్లి ఆ. బాబు ఓయ్. బ్రహ్మ నువ్వు నా గర్భములో పుట్టలేదు బాబు ఎలా పుట్టేది మమ్మీ? ఎలా పుట్టు మమ్మీయా మమ్మీ ఏమిట్రా మమ్మీ అంటే గురువు గారు ఆ. ఈ ఊరండిది రెడ్డి చెరువు రెడ్డి చెరువు గ్రామంలో ఆ. అంగన్వాడీలో మా అమ్మకి నాకునండి మనుషులా? అంగన్వాడీలో ఆయా ఆ. నాకు కోడిగుడ్లు మా అమ్మకు కోడిగుడ్లు 4 కోడిగుడ్లు పెడుతుందండి ఎవరు మీ ఆయం గుడ్లు ఆడుతుందా ఆయ్. మీ ఆయం గుడ్లు ఆడుతున్నారు అమ్మాయికుడా ఏండి? ఆ. మీ అమ్మ 4 గుడ్లు మీ అమ్మకి 4 గుడ్లు నీకు పెడుతుంది మీ ఆయమ్మ అవునండి. తినడానికి ఇస్తుంది ఆ. మరి నువ్వు తింటున్నావా తింటున్నానండి. మంచివాడవే ఆ. మరి అంగన్వాడి కూడా మనకెందుకు కానీ అవునండి. ఈ మాటలు ఏంటండి ఆ. ఏం చేసిందా ఏమి చేసింది? అమ్మా ఓయ్. కన్నావు తల్లి అవును అమ్మా. తల్లిని పొందినవాడు ఆ, తనయుడే కాదు. కాదంటే ఆ. ఆ మాటలు ఆలకించింది మహాతల్లి ఆ. ఏం చేసిందా ఆ. బాబు ఆ. నువ్వు నా గర్భం పుట్టలేదయ్యా ఆ. నువ్వు నా గుడ్డులో పుట్టావు అవును. గుడ్డుని నేను సృష్టించాను ఆ. గుడ్డుకు నువ్వు పుట్టావు కాబట్టి ఆ. నువ్వు నాకు మనవడు అవుతావురా ఆ. మామకే మనబడికి పంపలేదురా మహాతల్లి కామమ తీర్చమని వెంటబడింది అవును. బ్రహ్మదేవుడు ఆలోచించాడు ఆ. ఓహో ఆ. అమ్మా ఆ. గొప్పమ్మ ఆ. అవు తల్లి ఆ. పెంచావు తల్లి అవును. తల్లిని పొందినవాడు తనయే కాదు ఆ. వద్దమ్మా అన్నాడు ఆ. ఓయ్ బ్రహ్మ ఎన్ని చెప్పిన నా మాట వింటలేదు ఆ. అలాగని ఆ. ఈ మహాతల్లి కోపం వచ్చి ఆ. మూడొక్క నేత్రము దాల్చి ఆ. బ్రహ్మదేవుని అతమార్చేసింది గోవిందా కూర్చొని ఆయన ఆ. బ్రహ్మదేవుని అతమార్చేసింది అవును. అనుకుంటుంది మహాతల్లి ఆ. ఇంకా ఇద్దరు ఉన్నారు అవునండి. ఇద్దరులో ఎవరొకరు నా కామం తెచ్చుకోబోతారా ఆ. అలాగని చెప్పేస్తని ఆ. అక్కడ నుంచి ఆ. వైకుంఠ పట్టాలు బయలుదేరిన గోవిందా ఎలాగా ఆ. ఆడటి పడటి ఉబమా, నలేరడింద చందనమా, ఆడటి పడటి ఉబమా, నలేరడింద చందనమా, ఆడటి పడటి ఉబమా, ఉబలోరడింద చందనమా, ఆడటి పడటి ఉబమా, ఉబలోరడింద చందనమా, ఆడటి పడటి ఉబమా, ఉబలోకాల పురుషోత్తమా, ఆడటి పడటి చూసారమ్మా మహాతల్లి తిరుమల లోకాలు తిరుగుతూ వైకుంఠ పట్నాలు వెళ్ళి ఆ యొక్క విష్ణుమూర్తిని చూసి అంటుంది మహాతల్లి ఏమని? ఒరే బాబు లోపలి బాబు ఓ విష్ణుమూర్తి అయ్యో నాకైనా కమాలు పుట్టుకొచ్చాయి బాబు, బాబు, విష్ణుమూర్తి. నాకైనా కావాలి పుట్టుకొచ్చాయి. నా కామము తీర్చారా నల్ల నల్లని వాడా పొందారా విష్ణువా పొందుగలిగాలు మహావిష్ణు నాకు కామం పుట్టుకొచ్చింది నా కామము తీర్చరా విష్ణు అనగానే విష్ణుమూర్తి ఆ మాట విని అలా రెండు చెవులు మూసుకున్నాడు గోవిందా అమ్మా నువ్వు చూస్తే కన్న తల్లివా అమ్మ కన్నవే నా తల్లి పెంచావమ్మ తల్లి తల్లిని పొందినవాడు తనయుడే కాదు అమ్మ నువ్వు చూస్తే మహా తల్లివా నీ గర్భం నేను పుట్టానా నేను పొందడా నేను అర్హులు కాదమ్మా అన్నాడమ్మా విష్ణుమూర్తి ఓ విష్ణు బాబు నువ్వు నా గర్భంలో పుట్టలేదు బాబు ఎలా పుట్టావా నేను గుడ్డును సృష్టించాను గుడ్డు లోపల నువ్వు పుట్టావు నువ్వు నాకు మనమడవ అవుతావురా మామకే మనమడికి పొందలేవా
ఆ. ఈ యొక్క మహావిష్ణువు అనుకుంటున్నాడు. అవును. మహాతల్లి మాట విని ఆ. అయ్యయ్యో ఓయ్. నా కన్న తల్లి కని పెంచిన కన్న తల్లి కామము తీర్చమంటుంది. అవును. ఇదే ఆ. అయ్యా ముందు ముందర లోకం కొట్టాగాలేస్తుంది. అవునా? ఈ నల్లోకంలో నీళ్ళు పుడతారు. ఇలాగా మానవులందరూ కూడా కళ్ళ తల్లిని క్రమం తీర్చమంటారు. అవును. అయ్యయ్యో ఆ. వద్దమ్మా ఆ. తప్పమ్మా ఆ. తగదమ్మా అన్నాడు. అవును. విందు మహాతల్లి ఆ. ఓ విష్ణు నా మాటను వినట్లేదు. ఆ. అలాగని ఆ. మహాతల్లికి కోపం వచ్చి ఆ. మూడొక్క నేత్రము దాల్చి ఆ. అలా మహావిష్ణువుని హతమార్చేసింది గోవిందా అనుకుంటుంది మహాతల్లి. ఆ. ఇంకొన్నారు ఒకే ఒక్కడు. అవును. ఎవరల్లో మహేష్ బాబు అండి. మహేష్ బాబు ఓజీలో పవన్ కళ్యాణ్ కదా అమ్మాయి ఇక్కడ చెప్పండి. ఒకే ఒక్కడు. ఎవరు? శంకరుడు. తను చెప్పేసుకుంటున్నాడు శంకరుడు అని. ఒకే ఒక్కడు శంకరుడు. ఆ. వింటాడా నా మాట వింటాడు. అవును. లేకపోతే వాడిని కూడా హతమార్చి చేస్తాను. ఆ. అలాగని చెప్పేస్తానండి. ఆ. మహాతల్లి ఆ. కైలాసపట్నంలో వెళ్ళేది గోవిందా ఆ సిరిసిరి నవ్వ కొండలే నడినా ఆయాది శక్తి. ఆ తిరుమూడు లోకాలు తిరుగుతున్నాడా. చూసారమ్మా తెల్లటండి. ఆ గౌరీ శంకరుని కల్లారు చూసి ఏమంటుంది? గుండెలు డడ్ 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 అని కొట్టుకుంటున్నా మనోడి. అవునండి. ఏది తెలరా మహాతల్లటండి. ఆ. ఈ యొక్క శంకర్ని చూసి ఏమంటుంది? అంటుందట, ఆ. ఓ ఈ శంకర ఓయ్. అయ్యా నాకైనా కామాలో వచ్చాయి. నా కామము తీర్చారా గౌరీ శంకర. శంకర ఓయ్. పొందు శంకర అవును. పొందు గడియలు అనగానే ఆ. ఈ యొక్క శంకరుడు ఆ. అలా రెండు చెవులు మూసుకున్నాడు గోవింద. అమ్మా అయ్యో తప్పమ్మా తల్లి తగదమ్మా తల్లి అంతా మరకమ్మా అది సాకమ్మా కన్నా ఊనా తల్లి పెంచారమ్మా తల్లి. తల్లిని పొందినవాడు తల్లి కాదు తల్లి ఓయ్ శంకర నేను ముందుగా బ్రహ్మలోకం వెళ్ళాను. బ్రహ్మదేవుని కామము తీర్చమని అడిగాను. వాడు కుదరదు అన్నాడు. నీ అన్న బ్రహ్మదేవుని హతమార్చి చేశాను. వైకుంఠ పట్టణాలు వెళ్ళాను. వైకుంఠ పట్టణాలు వెళ్ళి అడిగాను మహావిష్ణువుని. వాడు కుదరదు అన్నాడు. వాడిని హతమార్చి చేశాను. వింటావా నా మాట విను, లేకపోతే నిన్ను కూడా హతమార్చి చేస్తాను అన్నదటండి. ఆలోచించాడు శంకరుడు. చిన్నవాడైనా చాలా తెలివైన వాడు. ఓహో అన్నగారు హతమార్చి చేసేసి నా వద్దకు వచ్చావా, నీ మదము నేను అనుస్తాను అలాగని చెప్పేసినట్టుండి. ఈ శంకరుడు అంటున్నాడు, అమ్మా నీ కామమ్మా నేను తీరుస్తాను. అయితే నాకు ఒక సందేహము. ఏమిటి శంకర, నీకు ఏమి కావాలి, నీ సందేహం ఏమిటి అని అడిగిందటండి. అప్పుడు శంకరుడు అంటున్నాడు, అమ్మా పొందుతాను గాని నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అనగా కత్తి, కమండలం, త్రిశూలం, విభూది, మూడొక్క నేత్రము నాకిస్తే నేను పొందుతాను అన్నాడమ్మా. ఆ మాట విన్న మహాతల్లి కామంలో ఉండిపోయిందేమో. శంకరుడు ఏమడుగుతున్నాడు, ఏమిస్తుంది? అది కానుకోకుండా వంటున్న వస్తువులన్నీ అలా ఇచ్చేసింది గోవిందా. శంకరుడు అద్దుకున్నాడు. నీకేం భయలేదు అయితే నాయన. శంకరుడు అద్దుకున్నాడు. అప్పుడు అంటుంది మహాతల్లి, శంకర నీ యొక్క కోరిక నేను తీర్చాను, నా కోరిక నువ్వు తీర్చవయ్యా అంటే శంకరుడు అంటున్నాడు, అమ్మా నీ కోరిక నేను తీరుస్తాను. అయితేనే నిన్ను చూస్తే నాకు భయం పడుతుంది. ఏమిటి శంకర, నన్ను చూస్తే నీకు భయం పుడుతుందా? ఏ కారణం చేత? అలా అనగానే ఎందుచేత నీ తలకొడ్లు చూస్తే శీల మండలి దాకా దిగిపోయి ఉన్నాయే.
ఆ తలకులు నాకు దారి వస్తే నేను పొందుతాను అన్నాడు. మహాతల్లి కామంలో ఉండిపోయిందేమో. శంకరుడు ఏమడుగుతున్నాడు, తను ఏమిస్తుంది అనుకోకుండా ఆ తలనున్న వెంట్రుకలన్నీ ఒంటున్న వెంట్రుకలన్నీ కూడా శంకరుడు దారి వస్తుంది. గోవిందా సరమ్మా శంకరుడు అద్దుకున్నాడు. ఇప్పుడే ఎప్పుడు అడిగితే శంకరుడికి అన్ని కూడా ఒంటున్న వస్తువులని దారపోసిందో శంకరుడికి ఏమో బలము ఎక్కువైపోయింది, ఆది శక్తికి బలం తక్కువైపోయింది. ఇప్పుడు శంకరుడే ఏమనుకుంటే అదే జరుగుతోంది. శంకరుడు అనుకుంటున్నాడు, కనిపించిన కన్న తల్లి అని కామం తీర్చమంటుందా, వింటదా నా మాట వింటుంది, లేకపోతే అప్పుడే అతమార్చదను అలాగని చెప్పేసి అని శంకరుడు అంటున్నాడు. అమ్మా అమ్మ తప్పమ్మ నా తల్లి జగదమ్మా తల్లి అంతా మాటనకమ్మా అదే సాయమ్మ అమ్మా తల్లిని పొందినవాడు తనయుడు కాదమ్మా, వద్దమ్మా తప్పమ్మ అన్నాడు. ఓయ్ శంకర నువ్వు అడిగిన కోరికలన్నీ తీర్చాను, నువ్వు నాకు కోరిక తీర్చడానికి ఇన్ని నిబంధనలు వేస్తున్నావు. అలాగని కళ్ళు అడిగేసి చూశాడు శంకరుడు. ఓహో నువ్వు సామాన్యమైన ఆడదానివి కాదు, నీలాంటి ఆడదాన్ని ఏదో రకంగా లొంగ తీయాలి. అలాగనమ్మా శంకరుడు ఆలోచించి ఈ యొక్క కలియుగమును జ్ఞాపకము తీసుకొని ఈ మహాతల్లికటండి అలా రక్తబాండవాలు గాయించాడు. గోవిందా రక్త బాండవాలంటే స్త్రీకి నెల నెల స్నానము అన్నాడు, బిడ్డకి గండము అన్నాడు. నెల బాండవాలు గాయించిన శంకరుడు అంటున్నాడమ్మా అమ్మా ఏమంటారు రామ రామ అయ్యో మహిళా శుద్ధుల్లోనే ముట్టుకోవాలంటే అయ్యో ఏడేడు సందులు అక్కడ స్నానాలు చేసన్నా తొందరగా అలాగొస్తే నిన్ను అంటుకుంటాను పొందుతానన్నాడు. ఈ మహాతల్లి ఆలకించకండి ఆ గంగమ్మ స్థానానికి వెళ్తా ఉందటండి. ఎలాగా ఆ కొండ లేదా కింద కొండ లేదటి శంకరుడు వెళ్తావు కూడా చూసాడు శంకరుడు అనుకుంటున్నాడు. మా అమ్మగారు చూస్తే స్నానం చేసి వచ్చేసేలాగుంది. అలాగని గంగమ్మతో అంటున్నాడు అమ్మ శంకరుడు, ఓయ్ గంగా మా అమ్మగారు నీ దగ్గర స్నానం చేయడానికి వస్తున్నారు, దూరంగా పారిపో. వెళ్ళిపోతే మా సామాన్లు ఇచ్చారు వరసపోకరాలు మాకు బాబు వెళ్ళారా ఎందుకంటే పారిపోమంట గంగమ్మల పారిపోమంటున్నాడు శంకరుడు. చూస్తుంది మహాతల్లి. గంగమ్మ అంటుంది, ఓయ్ శంకర నీ తల్లి గారు చూస్తే ఆకాశానికి భూదేవికి ఎగ పెరిగిపోయి వచ్చేస్తుంది. నీ తల్లి గారిని కాదని నేను ఎక్కడికి పోను అలాగని అన్నాడు శాంతే. ఎవరు గంగమ్మ తల్లి శంకరుడితో. శంకరుడు ఆలోచించాడు. ఆలోచించి అయ్యా శివుడు నిలిచాడమ్మా నందారా వాడేడు నందారా శంకరుడటండి గంగాదేవిని తీసుకుని సెగ లోపల బంధించారటండి. అయితే నాయన సెగ లోపల ఉన్న గంగమ్మ అంటుంది, ఓయ్ శంకర మీ తల్లి గారినే కాదన్నావు, నన్ను సెగ లోపల బంధించావు, ఈ సెగ నాకు చాలట్లేదే, సెగ నాకు చాలట్లేదు, నాకు వేరొక మార్గము కావాలి అన్నదటండి. శంకరుడు ఆలోచించి గంగమ్మ కటండి ఈ సెగలో నుంచి ఒక దారి కింద పోయి సృష్టించాడు. గోవిందా
ఎప్పుడైతే దారి కింద సృష్టించాడో ఈ యొక్క శంకరుడు అండి అడవిలో కోనేరు సృష్టించాడు. కోనేట్లో నీళ్లు మురికి నీళ్లు గావించాడు. మురికి నీటిలో మహాతల్లి స్నానం చేస్తుందా అనుకున్నాడు. చేయదనుకున్నాడు శంకరుడు. చూస్తుంది మహాతల్లి. ఓహో ఏదైనా సరే శుద్ధి కోసమే నీళ్లు అలాగనటండి. ఆ యొక్క గంగమ్మలో స్నానం చేసి మహాతల్లి ఏ విధంగా వస్తుందా? అయ్యో కొండలేదా కింద కొండలేదా గంగా స్నానం చేసి వచ్చేస్తున్న మహాతల్లి. చూసాడు శంకరుడు. ఓహో మా తల్లి గారు చూస్తే స్నానం చేసి వచ్చేస్తుంది. ఇప్పుడు నన్నే కామము తీర్చమంటుంది. ఒకవేళ నేను కామము తీర్చను అన్నాను అనుకో, మాటిచ్చి ఓడిపోయినవని అవుతాను. ఒకవేళ కామము తీర్చాననుకో ఈ భూలోకంలో నరులు పుడతారు. నరులకు అందరూ కూడా తల్లినే కామము తీర్చమంటారు. అయ్యయ్యో నోరు లేని జీవికి సాటే నోరున్న మనిషికి సాటి కాదే. అలాగని ఒక శంకరుడు ఆలోచించి ఏం చేశాడమ్మా? గోవిందా పంచులల్లా భూత ప్రమంత్రించు చూసారమ్మా.